వెల్కమ్ టు పీసీఆర్ క్రియేషన్స్ ఫోటోషాప్ క్లాసెస్ ఈజీ వెడ్డింగ్ ఆల్బంలో ఈరోజు ఒక 1236-200 రిజల్యూషన్తో ఒక డాక్యుమెంట్ తీసుకొని అందులోకి ఒక ఫోటోని తీసుకొని ఈ విధంగా దాన్ని కరెక్ట్గా మనం సెంటరింగ్ సెట్ చేసి ఫిల్టర్లో బ్లర్లో గ్యాస్ అండ్ బ్లర్ చేసి ఓకే చేసి ఆల్ట్తో దీన్ని ఆల్ట్ షిఫ్ట్తో ఇంకో కాపీ చేసి కరెక్ట్గా దీన్ని ఫిక్స్ చేస్తాం. ఇక్కడికి కంట్రోల్ టీ చేసి దీన్ని ఫ్లిప్ చేస్తాం, అంటే సెంటరింగ్ ఆ బార్డర్ పర్ఫెక్ట్గా అట్లా అడ్జస్ట్ చేసినట్టు చూడడానికి ఒక డిఫరెంట్నెస్. ఓకే, ఇప్పుడు ఈ లేయర్ 1 కాపీని కంట్రోల్ ఈతో మెర్జ్ చేసాం. మెర్జ్ చేసి ఇక్కడ రెక్టాంగులర్ టూల్ తీసుకొని ఒక న్యూ లేయర్ క్రియేట్ చేద్దాం. న్యూ లేయర్ క్రియేట్ చేసి అందులోకి ఒక గ్రీన్ కలర్ ఫిల్ చేసాం. కంట్రోల్ డీతో డీసెలెక్ట్ చేసి కంట్రోల్ టీ చేసి దీన్ని కొద్దిగా క్లిక్ చేసి ఈ సైడ్లో ఫిక్స్ చేస్తుంది. ఓకే ఓకే దీన్ని మూవ్ టూల్ తీసుకొని ఆల్ట్తో ఇంకొక కాపీ చేసి ఈ కార్నర్కి సెట్ చేస్తాను. ఓకే, ఈ కార్నర్లో సెట్ చేశాను. కంట్రోల్ టీ చేశాను. ఇక్కడ డిగ్రీస్ కావాలంటే మనం మార్చుకోవచ్చు. చూడండి, అక్కడ డిగ్రీస్ మారుతూ ఉంటుంది. ఇలా పెట్టుకున్నాం. ఓకే, అగైన్ దీన్ని ఇక్కడ చేసి కంట్రోల్ టీతో దీన్ని కూడా ఇక్కడ సెట్ చేస్తున్నాం. ఓకే, ఈ కార్నర్ అయిపోయింది. ఈ కార్నర్ ఓకే, దీన్ని మీరు పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటుంది ఇది మనం అన్ని సైడ్స్ కరెక్ట్గా రావడానికి. సో ఇలా సెట్ చేసుకున్నాం. సెట్ చేసుకున్న తర్వాత ఈ పాలిగాన్ టూల్ తీసుకొని ఈ పాలిగాన్ టూల్లో సైడ్స్ ఒక 12 సైడ్స్ తీసుకొని ఒక డిజైన్ని క్రియేట్ చేసుకున్నాం. దీన్ని కంట్రోల్ ఎంటర్తో సెలెక్ట్ చేసి ఇక్కడ న్యూ లేయర్ క్రియేట్ చేసుకున్నాను. న్యూ లేయర్ క్రియేట్ చేసి దాన్ని కంట్రోల్ బ్యాక్ స్పేస్తో వైట్ కలర్ ఫిల్ చేసిన కంట్రోల్ డి చేసి కంట్రోల్ టీ చేసి దాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి కొద్దిగా బిగ్ సైజ్ చేద్దాం. ఓకే, ఇలా బిగ్ సైజ్ చేసుకొని దీన్ని కంట్రోల్ జే చేసి కంట్రోల్ టీ చేసి కొద్దిగా చిన్న చేద్దాం. ఓకే, చిన్న చేసి దీని యొక్క కలర్ని ఫిల్ చేద్దాం. దీని యొక్క కలర్ రెడ్ కలర్ ఫిల్ చేశాను. ఇప్పుడు ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని బ్లెండింగ్ మోడ్ ఓవర్లే చేద్దాం. ఓవర్లే చేసినప్పుడు అది బ్యాక్గ్రౌండ్కి సెట్ అవుతుంది. దానికి ఒక చిన్న స్ట్రోక్ ఒక వైట్ కలర్ ఇచ్చి కొద్దిగా సైజు పెంచాను. ఓకే, ఇప్పుడు ఈ లేయర్ 2 రెండింటిని మనం లింక్ చేద్దాం. లింక్ చేశాను. చూడండి, ఇప్పుడు మనం ఎక్కడ తీసుకొస్తే అక్కడ ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేటువంటి దానికి ఓవర్లే అవుతుంది. ఓకే, ఇలా సెట్ చేసి ఓకే. నెక్స్ట్ అగైన్ రెక్టాంగులర్ మార్కెట్ టూల్ తీసుకొని అగైన్ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసి అందులోకి గ్రీన్ కలర్ ఫిల్ చేశాను. కంట్రోల్ డి చేశాను. కంట్రోల్ టీతో దీన్ని కొంచెం తీసుకెళ్ళి ఓకే. ఇక్కడ ఎలిప్టికల్ మార్కెట్ టూల్ తీసుకొని ఒక సర్కిల్ షిఫ్ట్ ప్రెస్ చేసి ఒక సర్కిల్ని క్రియేట్ చేద్దాం. సర్కిల్ క్రియేట్ చేసి న్యూ లేయర్ క్రియేట్ చేసి దానికి అగైన్ గ్రీన్ కలర్ ఫిల్ చేసి ఇప్పుడు ఈ సెలక్షన్ని అలాగే ఈ లేయర్ 3లో ఈ పైన మనం ఫస్ట్ డిజైన్ చేసాం కదా ఒక రెక్టాంగులర్ టూల్ని దానిలోకి కట్ చేద్దాం. ఓకే, డిలీట్ చేసి కంట్రోల్ డి చేసి ఇప్పుడు ఈ సర్కిల్ సెలెక్ట్ చేసి ఇది కిందికి చేస్తే మనకి ఆటోమేటిక్గా పైన లేయర్ కట్ అవుతుంది అన్నమాట. ఓకే,
టాప్ లేయర్ కట్ అవుతుంది. ఇప్పుడు ఈ లేయర్ని కంట్రోల్ J చేసి కంట్రోల్ T చేసి కొద్దిగా చిన్న చేద్దాం. ఓకే, దీని యొక్క కలర్ రెడ్ చేద్దాం. ఓకే, ఓకే చేసాము. ఈ లేయర్ని లేయర్ 4ని మనం దాని బ్లెండింగ్ మోడ్ ఓవర్లే చేద్దాం. దాని కలర్ ఓవర్లే కొద్దిగా సరే బ్లెండింగ్ మోడ్ చేంజ్ చేసి కొద్దిగా డ్రాప్ షాడో ఇద్దాం. డ్రాప్ షాడోలో కూడా వైట్ కలర్ ఇచ్చి కొద్దిగా పెంచుదాం. ఓకే, నార్మల్గా పెట్టాం. ఓకే, చూడ్డానికి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని ఈ లేయర్ సెలెక్ట్ చేసి కంట్రోల్ T చేసి సరే ఈ రెండు లేయర్ని మెర్జ్ చేసి కంట్రోల్ J చేసి కంట్రోల్ T చేసి ఒక చిన్న లేయర్గా సెట్ చేసుకోవచ్చు. ఓకే, అగైన్ ఈ లేయర్ చేసి దీనికి స్ట్రోక్ కావాలంటే స్ట్రోక్ అప్లై చేసుకోవచ్చు. వైట్ కలర్ ఇచ్చి ఈ సైడ్లో కొద్దిగా పెంచుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రెక్టాంగులర్ మార్కెట్ తీసుకొని ఇటు సైడ్ 4 ఫ్రేమ్స్ మనం క్రియేట్ చేస్తాం. ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేస్తాం, కంట్రోల్ D చేస్తాము. ఆల్రెడీ మనము ఈ లేయర్లో సెట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి బార్డర్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. దాన్ని వేరే లేయర్ చేసుకున్నప్పుడు ఆ బార్డర్ అనేటువంటిది క్లియర్ అయిపోతుంది. V సెలెక్ట్ చేసి అగైన్ ఇంకొక లేయర్ కంట్రోల్ Tతో ఈ రెండు సెలెక్ట్ చేసి కొంచెం బిగ్ సైజ్ చేద్దాం. సెంటరింగ్ సెట్ చేద్దాం. 3 టూల్లోకి వెళ్ళి ఆల్ట్ ప్రెస్ చేస్తే ఇంకొక 2 లేయర్స్ కరెక్ట్గా సెట్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు దీంట్లో కంట్రోల్ J చేసి కంట్రోల్ T చేసి సెంటర్ సెట్ చేసి పెద్ద చేసి అన్ని లేయర్స్ కన్నా కింద పంపించాం. దీని బ్లెండింగ్ మోడ్ సాఫ్ట్ లైట్ ఆర్ ఓవర్లే చేసాం, ఎంటర్ చేసాం, స్ట్రోక్ ఇచ్చాము, అగైన్ వైట్ స్ట్రోక్. ఓకే, బార్డర్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. దాన్ని కరెక్ట్గా సెంటరింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ 4 లేయర్స్ సెలెక్ట్ చేసి వీటికి మెర్జ్ చేద్దాం. దీనికి స్ట్రోక్ ఇస్తాం. ఇన్సైడ్ సెట్ చేస్తాం. ఓకే, షూర్. దీనికి కావాలంటే బ్లెండింగ్ మోడ్స్ మనం కొద్దిగా చేంజ్ చేయొచ్చు. ఈ విధంగా డిఫరెంట్గా అప్లై అవుతుంది. ఓకే, బ్లెండింగ్ మోడ్స్ చేంజ్ చేస్తుంటే డిఫరెంట్గా అప్లై అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఒకవేళ చిన్న వద్దంటే తీసేయచ్చు. ఇలాగే కూడా సెట్ చేసుకోవచ్చు. దీన్ని సెట్ చేసి ఇందులో నుంచి ఇంకొక తీసి మనం అంటే ఇవి డిఫరెంట్గా మనం ట్రై చేస్తూ ఉండాలి అంతే. ఇక్కడ డబుల్స్ ఫొటోస్ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టచ్చు. ఈ విధంగా డిఫరెంట్గా మనం
డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ రెండు కూడా సెలెక్ట్ చేసుకొని వీటిని కూడా కొంచెం చిన్నగా సెట్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా సెట్ చేయొచ్చు. ఇక్కడ కావాలంటే మనం హ్యాపీ వెడ్డింగ్ ఈ విధంగా పెట్టుకోవచ్చు. వెడ్డింగ్ టైప్ చేసి దీని కలర్ చేంజ్ చేస్తాం, వైట్ కలర్ ఫిల్ చేస్తాం. దాని బ్లెండింగ్ మోడ్ ఓవర్లే చేస్తాం. ఓవర్లే చేసి డ్రాప్ అప్లై చేసుకుంటాం. స్ట్రోక్ కావాలంటే స్ట్రోక్ ఇస్తాం. డిఫరెంట్గా మనం ట్రై చేయొచ్చు. ఓకే, ఈ విధంగా మనము ఒక 1236 వెడ్డింగ్ ఆల్బమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ క్లాస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.